అసలు మీరు ఆడవాళ్ళేనా? సాటి ఆడదాని గురించి ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలీదా? ఏం మాట్లాడితే తప్పో, ఏం మాట్లాడితే ఒప్పో అది కూడా మీకు తెలీదా? ఇప్పుడు నేనేమన్నాను మావయ్య గారు? పగలు రాత్రి తేడా తెలియకుండా అభి అలా ఊరి మీద పడి తిరగడం తప్పు కాదా? ఎవరి కోసం తిరుగుతుంది? ఎందుకోసం తిరుగుతుంది? అది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. అది అర్థం చేసుకోకుండా ఇలా తప్పుడు కోతలు కూస్తున్నారు. వీళ్ళు మాట్లాడిన దాంట్లో నాకైతే తప్పు కనిపించలేదండి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారని బుద్ధి జ్ఞానం ఉండాలి కదా తనకి. వేదా, నువ్వు కూడా ఏంటి వేదా? వీళ్ళంటే బుర్ర బుద్ధి లేకుండా ఏవో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. నీ పెద్దరికం ఏమైంది? నీ హుందాతనం ఏమైంది? మాట్లాడే మాటల్లో కాస్తైనా అర్థం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఓ అవునా? మా మాటల్లో బాధ్యత ఉంటే సరిపోతుందా? మీ చిన్న కోడలు చేసే పనుల్లో బాధ్యత లేకపోయినా కూడా పర్వాలేదా? ఆవిడగారు ఏం చేసినా కూడా గొప్ప పని అన్నట్టు చప్పట్లు కొడతారు. మేమేమన్నా కూడా సూదులతో గుచ్చినట్టు మా మీద నిందలు వేస్తారు. అంతే కదా? అమ్మా, ఏంటిది? అభి ఎక్కడికెళ్ళింది, ఏం చేస్తుందనేది పక్కన పెడితే ఆ విషయం పట్టుకుని మీరిద్దరు గొడవ పడుతున్నారేంటి? అవునత్తయ్యా, మీరిద్దరు ఇలా గొడవ పడుతుంటే చూడ్డానికేం బాలేదు. ఆ మాట నాకు చెప్తారేంటి? ఆయనకి చెప్పరా? నోరేసుకొని పడిపోతున్నదెవరు? మా మీద నిందలు వేస్తుందెవరు? ఆయన కాదా? నాన్న, మీరైనా ఒక మెట్టు దిగొచ్చు కదా. మాట మాటకి సమాధానం చెప్తూ అమ్మనెందుకు బాధ పెడతారు? రేయ్, అందరినీ బాధ పెట్టాలని నాకు మాత్రం ఉంటుందా? ఈ ఇంట్లో నాకు అందరూ సమానమే. అందరూ కలిసి ఒక మనిషిని సూటిపోటి మాటలతో పొడుచుకుని తింటూ ఉంటే నేను చూస్తూ ఉండాలా?